హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రైయర్స్ ప్రైజింగ్ చెప్తానండి. టెక్నికల్ గా అంటే డెప్త్ గా వెళ్ళను, బట్ బేసిక్ ఫీచర్స్ చెప్తూ దాని మోడల్ నెంబర్స్ ప్రైజింగ్ అనేది చెప్తాను. మా దగ్గర డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ ఫ్రైయర్స్ ఉంటాయి. లో కాస్ట్ ఫ్రైయర్స్, చీప్ ఫ్రైయర్స్ అండ్ ఎకానమీ ఫ్రైయర్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ ప్రీమియం ఫ్రైయర్స్ ఉంటాయి. సో 3 మోడల్స్ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫ్రైయర్స్ లో టేబుల్ టాప్ మోడల్స్ ఉంటాయి, స్టాండింగ్ మోడల్స్ ఉంటాయి, గ్యాస్ ఫ్రైయర్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ ఫ్రైయర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఫ్రైయర్స్ అండి. ఈ 3 వచ్చేసి లో కాస్ట్ చీప్ ఫ్రైయర్స్ అంటాము, బాగా తక్కువ రేటు. సో ఇది చూడండి, దీనిలో వచ్చేసి 5.5 లీటర్స్ ఆఫ్ ఆయిల్ వేస్తాము. ఆయిల్ కెపాసిటీనే చెప్తున్నా, 5.5 లీటర్స్. ఇది వచ్చేసి 3000 ప్లస్ ట్యాక్స్ అండి. మోడల్ వచ్చేసి 81 ఫ్రైయర్. వైర్ అవన్నీ షార్ట్ లెంత్ ఉంటాయి అండ్ సింగిల్ థర్మాస్టాటే ఉంటది. ఒక థర్మాస్టాటే ఉంటది. ఒక థర్మాస్టాట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇన్ కేస్ సింగిల్ థర్మాస్టాట్ ఫెయిల్ అయిందంటే ఆయిల్ మరిగి మనం అక్కడ అటెన్షన్ లేవనుకోండి, మరిగి ఫైర్ అనేది క్యాచ్ అవుద్ది. సో అదే మోడల్లో ఇది డబల్ అండి, 2 ట్యాంక్స్ ఉంటాయి. ఈ మోడల్ వచ్చేసి 82 మోడల్. సో దీని ప్రైస్ వచ్చేసి 6000 ప్లస్ ట్యాక్స్ అండి. సేమ్ మోడల్లో ఒకే ట్యాంక్ 2 బాస్కెట్స్. ఇది 11 లీటర్స్ అండి, ఆయిల్ 11 లీటర్స్ వరకు పోసుకోవచ్చు. సో 6000. ఈ మోడల్ వచ్చేసి 83 మోడల్ అంటాము. సో ఇందాక ఈ మోడల్ లో 5.5 లీటర్స్ ప్లస్ 5.5 లీటర్స్. సో ఈ టేబుల్ టాప్ మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎకానమీ రేంజ్ అండి. ఎకానమీ రేంజ్ లో ఏంటంటే దాని మీద బెటర్ క్వాలిటీ, ఇప్పుడు స్టీల్ ఉందనుకోండి హెవీ గేజ్ వస్తుంది, అలానే టబ్ హెవీ గేజ్, హీటర్ క్వాలిటీ బెటర్ గా ఉంటది. సో ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఈ స్టీల్ బాగా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదిగోండి, అన్ని వైరింగ్ దగ్గర నుంచి అన్ని తేడా వస్తే ప్రాక్టికల్ గా మీకు చూస్తే అర్థం అవుతుందండి. సో ఈ మోడల్ వచ్చేసి 5500 ప్లస్ ట్యాక్స్ అండి. ఇది F01 ఫ్రైయర్ అండి, 5.5 లీటర్స్. ఇది డబుల్ ట్యాంక్, 2 ట్యాంకులు ఉంటాయి, 5.5 లీటర్ ప్లస్ 5.5 లీటర్స్. ఇది 11000 ప్లస్ ట్యాక్స్, F02 మోడల్. ఇది 11 లీటర్స్ ఒకే ట్యాంక్ అండి. అండ్ ఇది F03 మోడల్, ఇది 11000 ప్లస్ ట్యాక్స్ అండి. అండ్ ఎకానమీలోనే ఇంకో మోడల్, ఇది వచ్చేసి ట్యాప్ మోడల్ అండి. ఇదిగోండి, 10 లీటర్ల ఆయిల్ వేసుకోవచ్చు. ఇది 2 థర్మాస్టాట్స్ ఉంటాయి. ఇదిగోండి, ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి ఆపేస్తుంది. సో అలానే ఈ సిరీస్ లో కూడా F01, 02, 03 కూడా 2 థర్మాస్టాట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లో కాస్ట్ మోడల్. ఇది 25 లీటర్స్ ఆఫ్ ఆయిల్ పడుతుందండి. చూడండి, 25 లీటర్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది విత్ ట్యాప్ అండి, సింగిల్ థర్మాస్టాట్ మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 14000 ప్లస్ ట్యాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం మోడల్స్ అనేది చూపిస్తానండి. ప్రీమియం మోడల్స్ లో ఇదిగోండి చూడండి ఒకసారి, చాలా మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు మీకు క్లారిటీగా ప్రీమియం మోడల్స్ టేబుల్ టాప్ లో చెప్తాను. సో ప్రీమియం మోడల్స్ లో ఫస్ట్ బేసిక్ మోడల్స్ చెప్తానండి. సేమ్ ఇందాక చెప్పినట్టు 5.5 లీటర్స్ ఉంటది, 2 థర్మాస్టాట్స్ ఉంటాయి. దీని ప్రైస్ 8000 ప్లస్ ట్యాక్స్ అండి. FR70 అండి మోడల్. అండ్ దీనిలో ఇక్కడ హ్యాండిల్ కి వచ్చేసి గ్రిప్స్ ఉంటాయి, ఇదిగోండి పట్టుకోవటానికి. అండ్ నెక్స్ట్ మీకు సైడ్ ఫ్రైయర్ పట్టుకోవడానికి ఇదిగోండి ప్లాస్టిక్ కి ఉంటాయి, సైడ్ పట్టుకోవటానికి. టిల్టింగ్ ఆప్షన్ ఉంటది, ఫీచర్స్ చాలా ఉంటాయి. అది ఈ వీడియోలో కాకుండా ఓన్లీ ప్రైజెస్ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి 5.5 లీటర్ ప్లస్ 5.5 లీటర్స్. ఇది 16000 ప్లస్ ట్యాక్స్ అండి. అండ్ ఈ మోడల్ చూస్తున్నారు కదా, 11 లీటర్స్ FR90 మోడల్. ఇది 16000 ప్లస్ ట్యాక్స్ అండి. అండ్ నెక్స్ట్ సిరీస్ కి వెళ్తే ట్యాప్ మోడల్స్ అండి. ఇది ట్యాప్ మోడల్స్ లో ఫస్ట్ సిరీస్ అండి. ఇది వచ్చేసి 15000 ప్లస్ ట్యాక్స్, FR125 మోడల్. బేసికల్లీ ఇది ఫ్రైడ్ చికెన్ కి ఎక్కువ వాడతారు. ఇది డబుల్ థర్మాస్టాట్. ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే, ఈ ట్యాప్ మోడల్స్ లో ప్రీమియం లో కింద పక్క గ్యాప్ ఉంటదండి. ఇదిగోండి, హీటర్ కింద గ్యాప్ ఉంటది. దానివల్ల ఏంటంటే చెత్త అంతా కిందకి వెళ్తుంది. దానివల్ల చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. అండ్ నెక్స్ట్ 130 మోడల్ అండి. సేమ్ మోడల్ లో 10 లీటర్ ప్లస్ 10 లీటర్ ఆయిల్ పడుతుంది. ఇది 25000 ప్లస్ ట్యాక్స్ అండి. ఈ మోడల్ వచ్చేసి FR150 అండి. ఇది వచ్చేసి 20 లీటర్స్ పడుతుంది. ఇది కూడా 25000 ప్లస్ ట్యాక్స్. సో ఈ ఫ్రైయర్స్ వచ్చేసి గ్యాస్ ప్లస్ ఎలక్ట్రికల్ అండి. ఇది FRG110 మోడల్ 12000 అండి. ఇది FRG120 మోడల్ 20000 అండి. సో ఇది వచ్చేసి 5.5 లీటర్స్ ఫ్రైయర్. ఇది డబుల్ థర్మాస్టాట్ ఎలక్ట్రికల్. అండ్ గ్యాస్ వచ్చేసి కంట్రోల్ ఉండదు, అంటే ఆటోమేటిక్ కాదు, బర్నర్ ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. అండ్ గ్యాస్ లో ఈ మోడల్ లో విత్ పార్టీషన్ కూడా ఉంటది, 2 ట్యాంక్స్. అది 5.5 ప్లస్ 5.5. ఇంకో మోడల్ వచ్చేసి 11 లీటర్స్ ఒకటే మోడల్ అనమాట, 2 బర్నర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి 22000 FRG120 మోడల్. ఇదే మోడల్ లో ఎకానమీ కావాలి కూడా చేసిస్తాం, చీప్ కూడా చేసిస్తాం. లో కాస్ట్ ఫ్రైయర్ ఇదే మోడల్ అయితే 8000 పడుతుందండి. మెటీరియల్ అంతా తక్కువ వస్తుంది, సింగిల్ థర్మాస్టాట్. అండ్ ఇదే మోడల్ లో ఎకానమీ అయితే 14000 పడుతుందండి. అంటే గ్యాస్ ఉంటుంది,
పైన ఎలక్ట్రికల్ ఉంటది. ఇంత హెవీగా ఉండదు, లో కాస్ట్ లో ఉంటది. అండ్ నెక్స్ట్ ఇది గ్యాస్ ఫ్రైయర్ అండి, ఓన్లీ గ్యాస్. ఎలక్ట్రికల్ కనెక్షన్ మినిమం ఇచ్చుకోవాలి, ఒక ఇన్వర్టర్ ఇచ్చిన వెరీ బేసిక్ ఒక 150 వాట్స్ పవర్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా గ్యాస్ ని కంట్రోల్ చేస్తుందండి. ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటది. ఇది 10 లీటర్లు గ్యాస్ అండి. సో ఇది FRG70 అండి మోడల్. ఇది 28,000 ప్లస్ ట్యాక్స్. దీనిలో ఏంటంటే ట్యూబ్స్ ఉంటాయి, ఇదిగోండి చూడండి, ట్యూబ్ ఫ్రైయర్ అన్నమాట ఇది లోపల. దాని వల్ల చెత్త అంతా ట్యూబ్స్ కిందకి వెళ్ళి ఆయిల్ ని మార్చనీయదు. సో ఇదే మోడల్ ఎకానమీ కూడా ఉందండి, ట్యూబ్స్ ఉండవు, కింద ఫ్లాట్ ఉంటది, బర్నర్ కింద నుంచి ఉంటది. ఆ మోడల్ వచ్చేసి 20,000 ప్లస్ ట్యాక్స్ అండి. సిమిలర్ మోడల్, టెక్నాలజీ డిఫరెంట్, ఆ డెప్త్ లో తర్వాత చెప్తాను. అది 20,000 ప్లస్ ట్యాక్స్. ఇలానే ఆటోమేటిక్ ఫ్రైయర్ విత్ ట్యూబ్ మోడల్ అండి. ఇది 45,000 ప్లస్ ట్యాక్స్. దీని మోడల్ FRG72 అండి. 20 లీటర్లు ట్యాంక్ గ్యాస్ ఫ్రైయర్, టేబుల్ టాప్, ఆటోమేటిక్ అన్నమాట. సో నెక్స్ట్ స్టాండింగ్ ఫ్రైయర్స్ లో పెద్ద ఫ్రైయర్స్ మీకు చూపిస్తాను. స్టాండింగ్ మోడల్ ఎలక్ట్రికల్ లో ఇది స్టార్టింగ్ మోడల్ అండి, 48,000 ప్లస్ ట్యాక్స్. ఇది DF26 మోడల్, 3 ఫేస్ మిషన్, 24 లీటర్స్ పడుతుంది. ఇదిగోండి డబుల్ బాస్కెట్ పెట్టుకోవచ్చు. సో దీని ప్రైస్ 48 ప్లస్ ట్యాక్స్, DF26. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి FR120 అండి. ఇది డిజిటల్ గా ఉంటది, ఆటోమేటిక్ టైం అవగానే అలారం ఇస్తుంది, డిజిటల్ టెంపరేచర్ కంట్రోలింగ్ అనేది చూపిస్తుంది. సో ఈ మోడల్ వచ్చేసి డబుల్ ట్యాంక్ 14 లీటర్ ప్లస్ 14 లీటర్. ఇది FR120, ప్రైస్ 95,000 ప్లస్ ట్యాక్స్. దీనిలోనూ సింగిల్ ట్యాంక్ కూడా ఇస్తాము, అది 28 లీటర్స్ ఉంటదండి. అండ్ నెక్స్ట్ మోడల్ ఇదండి, సిమిలర్ అదే మోడల్ విత్ డిజిటల్ అవన్నీ వస్తాయి. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే టైం అయిపోగానే బాస్కెట్ ని పైకి లేపేస్తుంది. ఇది మోటార్ సిస్టమ్స్ ఉంటాయి, పైకి లేపేస్తుంది. ఇది 28 లీటర్ల ఆయిల్ ఉంటది. ఇది FR300 మోడల్ అండి, 1,65,000 ప్లస్ ట్యాక్స్. కింద పక్క వచ్చేసి ఆయిల్ ఫిల్టరేషన్ మిషన్ కూడా ఉంటది. సో ఆయిల్ ఫిల్టర్, డిజిటల్, ఆటో లిఫ్ట్ మోడల్ అండి ఇది, విత్ వీల్స్ కూడా ఉంటాయి కింద పక్క. సో స్టాండింగ్ మోడల్స్ లో ఎలక్ట్రికల్ ఇవేనండి. సో ఇప్పుడు స్టాండింగ్ మోడల్ గ్యాస్ చూద్దామండి. స్టాండింగ్ మోడల్ గ్యాస్ లో ఇది స్టార్టింగ్ మోడల్ అండి. ఇది 45,000 ప్లస్ ట్యాక్స్, 20 లీటర్లు. దీనికి ఎక్స్టర్నల్ గా పవర్ ఏం అక్కల్లా, టెంపరేచర్ పెడితే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ అయిపోద్ది. ఇది కూడా ట్యూబ్ ఫ్రైయర్ అండి. ఇదిగోండి ఈ మోడల్ వచ్చేసి CG20L అండి మోడల్. ఇది 45,000 ప్లస్ ట్యాక్స్ పడుతుంది, డబుల్ బాస్కెట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం దాని మీద హై కెపాసిటీ, ఇది 24 లీటర్స్. అండ్ ఫైరింగ్ కూడా కొద్దిగా బర్నర్స్ పెద్దవి ఇవి. ఇది 75,000 ప్లస్ ట్యాక్స్. ఇది ఒరిజినల్ సిట్ వాల్వ్ అండి, ఒరిజినల్ ఇటాలియన్ వాల్వ్ తో ఉన్న ఫ్రైయర్. దీనిలోనే లో కాస్ట్ ఉందనుకోండి, సుమారు ఈవెన్ 55,000 కూడా వస్తుంది. వాల్వ్ మార్చుకుంటే 55,000 కూడా వస్తుంది. నెక్స్ట్ టోస్ట్ మాస్టర్ బ్రాండ్ అండి, ఆర్ పిట్కో అనొచ్చు. ఇట్స్ ఎన్ US కంపెనీ. ఇది వచ్చేసి 1,30,000 ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండి. ఇది 35C ప్లస్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి చెప్పాయి కదా 75,000 ప్లస్ ట్యాక్స్. లో కాస్ట్ లో కావాలంటే 55 లో కూడా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా డిఫరెంట్ ఫ్రైయర్ రేంజ్. ఇయే కాకుండా అదర్ మోడల్స్ మీరు ఏమైనా ఫొటోస్ పెడితే అవి కూడా మేము కొన్ని మోడల్స్ తెప్పిగలము, ఎందుకంటే అన్ని మోడల్స్ మేము డిస్ప్లేలో పెట్టలేం కదా. అండ్ ఆల్సో మీరు సెలెక్ట్ చేసుకోండి మోడల్, దాన్ని బట్టి కొన్ని మోడల్స్ మీద అయితే డిస్కౌంట్స్ అయితే ఇవ్వగలం. మెయిన్ మా దగ్గర ఏంటంటే అన్నిటికీ స్పేర్ పార్ట్స్ ఉంటాయండి. ఏ మిషన్ కొన్నా ఈ ఫ్రైయర్స్ లో మీకు ప్రతిదానికి స్పేర్స్ అనేది ఎప్పటికీ మీకు అవైలబుల్ ఉంటాయి.